అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు ఆచార్య రామకృష్ణ గారు, ఆత్మీయ మిత్రులు, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు నిత్యానందరావు గారు, కమలాకర శర్మ గారు, మాన్యమిత్రులు బూదాటి వెంకటేశ్వర్లు గారు, ఈ కళాశాల నిర్వాహక భాగంలో ఉన్నటువంటి మిత్రులు, ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బోళాశంకరుడు. ఎందుకంటే ఆయనకి చాలామంది మిత్రులు ఉన్నారు. అందుకని ఆ మిత్రులందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలి అనే ఉద్దేశంతో అంత పెద్ద కరపత్రాన్ని తయారు చేశారు. అందుకు కూడా నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ వెనకాల ఒకటి రాసింది మండేలా. మనం దేన్నైనా నాశనం చేయాలి అని అంటే ఏం చేయాలి అంటే అప్పుడు మన రెండో ప్రపంచ యుద్ధంలో లాగా బాంబులు వేయాల్సినటువంటి అవసరం లేదు, ఆ విద్యా విధానాన్ని నాశనం చేస్తే చాలు అని చెప్పారు. మన విద్యా విధానం అంటే మన చరిత్ర, మన సంస్కృతి, మన సంప్రదాయం ఇవన్నీ అందులో ఉంటాయి. ఆ పనిని చక్కగా చేసి వెళ్ళారు మనకి బ్రిటిష్ వాళ్ళు. దాన్ని అనుసరిస్తూ దాన్ని చాలా గొప్పగా కీర్తిస్తూ ఇప్పటికి కూడా భుజానికి ఎత్తుకొని తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్లే ఈరోజు మనం ప్రాచీన అనేటటువంటి మాట విన్న వెంటనే చాలామందికి తేళ్ళు బాగినట్టుగా ఉంటుంది ఒళ్ళ మీద. అంటే ప్రాచీనం అంతా పనికిరానిది అన్నటువంటి ఉద్దేశంతో చాలామంది ఉంటారు. గురజాడ 2 మాటలు చెప్పాడు. పాత కొత్తల మేలు కలయిక క్రొమ్మెరంగులు చెమ్మగా అని, మంచి చెడ్డలు మనుజులందన 2 రకములు అని చెప్పి. ప్రతి దాంట్లోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ రెండిట్లో ఉండేటటువంటి పాత కొత్త, ఈ రెండిట్లో ఉండేటటువంటి మంచిని స్వీకరించి మనం ముందుకు వెళ్ళాలి. అట్లాంటి పని చేస్తేనే మనకి భవిష్యత్తు ఉంటుంది. మనం చరిత్రలో నుంచి నేర్చుకున్నటువంటి అంశాలు కూడా సక్రమైనటువంటిగా ఉంటుంది. అంతేకాని చరిత్ర చదివినప్పుడు అంతా మనకి ఆ పనికి రాని చెత్తనే, చరిత్రలో ఏముంది చెత్త చెత్త అని చెప్తే చెత్తే మిగులుతుంది. కాబట్టి మనం ప్రాచీన సాహిత్యాన్ని కానీ, మన ప్రాచీన సంస్కృతిని కానీ, ప్రాచీన చరిత్రను కానీ, వీటిని గురించి చదివినప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే అందులో ఉన్నటువంటి గొప్పది ఏమిటి, గొప్ప అంశం ఏమిటి అనే దాని గురించి మనం ఆలోచించాలి. దాన్ని మనం భవిష్యత్ తరానికి అందించడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇదంతా చెత్త అని చెప్పి మనం యువతరానికి నూరిపోస్తే అది చెత్త మాత్రమే మిగులుతుంది అనేటటువంటి విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఇప్పుడు మన కురిక్యాల శాసనం ఉంది. ఆ శాసనాన్ని అంటే ఆ గుట్టనే మన వాళ్ళు అమ్మేద్దాం అని చెప్పి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడో ఉండేటటువంటి కర్ణాటక వాళ్ళు అక్కడి నుంచి గొడవ చేసి ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రికి సమాచారం అందించి దాన్ని ఆపగలిగారు. అదే మన ఊళ్ళోనే జరిగితే మన అందరూ ఆహా అన్నట్టుగా మనం సంతోషించి పేరెంట్ అయిపోతాం. అందులో ఏముంది అని. అంటే ఒక చిన్న విషయం అయినా సరే, ఇప్పుడు అది పోయినంత మాత్రం పెద్ద ఒరిగే నష్టమైనది ఏమీ లేదు. కానీ మన సంస్కృతికి సంబంధించినటువంటిది, మన చరిత్రకి సంబంధించినటువంటిది చిన్న విషయం అయినా సరే దాన్ని చాలా తీవ్రంగా పరిగణించి దాని రక్షణ కోసం మనం పాటుపడాలి అనేటటువంటి దృక్పథం మనకు ఉంటేనే మనం భవిష్యత్ తరానికి మంచిని అందించగలం అనేటటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన పక్క రాష్ట్రాల్లో వాళ్ళందరూ వాళ్ళ చరిత్ర కోసం, వాళ్ళ సంస్కృతి కోసం, వాళ్ళ భాష కోసం, వాళ్ళ సాహిత్యం కోసం ఎలా కష్టపడుతున్నారు, ఎలా ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. మీకు అందరికీ తెలిసే ఉండేది, తమిళనాడులో అంటే రాముణ్ణి చెప్పుతో కొట్టినటువంటి రాష్ట్రం అది. అంటే రాష్ట్రం అంటే ప్రజలు కాదు, కొంతమంది. అదే నాయకులే, అంటే రాముని చెప్పుతో కొట్టినటువంటి నాయకులే కంబరామాయణం అనేటటువంటి మాట విన్న వెంటనే ఒళ్ళు పులకరిస్తుంది వాళ్ళకి. అదే మనిషే. అంటే సాహిత్యం దగ్గరకు వచ్చేటప్పటికి మన సాహిత్యం ఇది తమిళ్లో ఉండే సాహిత్యం, మన భాష అనేటటువంటి భావం కలుగుతున్నమాట. దానికోసం దాన్ని నెత్తిన పెట్టుకొని పూజిస్తారు. అందులో ఉండే కథానాయకుడినేమో రాజకీయంగా వేరే విధంగా దూషిస్తారు కదా. అంటే దేన్ని పరిహరించాలి, దేన్ని తీసుకోవాలి అనేటటువంటిది. మనం సాహిత్యం ఇంతకుముందు మన బోదాటి గారు చెప్పారు. నారాయణ రెడ్డి గారు, ఈ ఊరి నారాయణ రెడ్డి గారు
ఏమిటి అక్కడ ఉండేటటువంటి భారతాన్నో లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి భాగవతాన్నో మనం లేదు కాదు అని అనుకుంటే మనకి మిగిలేది నిండు సున్నాయి. ఈ రెండు రాష్ట్రాలు కూడా తెలుగు అనేటటువంటిది, ఈ విభజన అనేటటువంటిది రాజకీయమైనది లేకపోతే భౌగోళికమైనటువంటిది. కానీ మనందరినీ కలిపి పెట్టేది, కలిపి నిలిపేది తెలుగు అనేటటువంటి భాష. కాబట్టి ఆ భాష కోసం మనం ప్రయత్నం చేయాలి. ప్రాచీన తెలుగు కేంద్రానికి, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి ఈ రాష్ట్రాలు తెలంగాణ లేదా ఆంధ్ర అనేటటువంటి విభజన లేదు. అవి రెండు రాష్ట్రాలు కావు, తెలుగు ఒక్కటే. కాబట్టి మనందరం కూడా ఈ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని నిలబెట్టడం ద్వారా, దాన్ని అభివృద్ధి చేయడం ద్వారా మన తెలుగు భాషని, మన తెలుగు ప్రాచీనతని, మన తెలుగు సంప్రదాయాన్ని మనం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లాంటి ప్రయత్నంలో భాగంగా మేము ఎక్కడైనా సరే, అంటే ఈ రెండు రాష్ట్రాలే కాదు, వేరే రాష్ట్రాలైనా సరే, వేరే దేశాలైనా సరే, తెలుగు ఎక్కడుంటే అక్కడ ప్రాచీన తెలుగు విశిష్ట కేంద్రం ఉంటుంది. ఎందుకంటే తెలుగు విశిష్టత అంత గొప్పది. ఈరోజు తెలుగు వాళ్ళే అమెరికాలోనూ మీరు చూస్తున్నారు ఎన్నెన్ని పదవులు అలంకరిస్తున్నారు. దీనికంతా కారణం ఏమిటంటే, కొంతమంది నిన్న మీ వీసీ గారు చెప్పారు, ఇక్కడ శాతవాహన విశ్వవిద్యాలయం, ఆయనకి తెలుగు మీద ఎంత అభిమానం, తెలుగులో ఆయన ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. అంటే ఆ విధంగా భాష మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే మాతృభాషలో బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఎందులోనైనా రాణించగలరు. తెలుగు వాళ్ళు ఇప్పుడు అక్కడ రాణిస్తున్నారు అని అంటే దానికి కారణం ఏమిటంటే, తెలుగు అనేటటువంటిది ఆ 3 అక్షరాలే. తెలుగు అనేటటువంటిది ఆ సంస్కృతి కావచ్చు, దాని మీద ఉండేటటువంటి పట్టు కావచ్చు, దానివల్ల మనం ఏదైనా సాధించగలము అనేటటువంటి భావన మనకి ఉండాలి. అప్పుడే మనం ముందుకు పోగలం అనేటటువంటి విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకొని, మన చుట్టూ ఏం జరుగుతూ ఉంది, మనం ఎలా ఉండాలి, మనం కలిసికట్టుగా ఉండడమే మనం ముందుకు పోవడానికి ప్రధానమైనటువంటి ఆధారంగా ఉంటుంది. దానికి ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఎప్పుడూ అండగా ఉంటుంది. మీరు ఎవరైనా సరే, ఎక్కడైనా సరే ఇట్లాంటి ఒక మంచి సదస్సు పెట్టాలి అని అనుకుంటే తప్పకుండా మేము తప్పకుండా ఉంటాము. కాబట్టి ఈ విభజనతో కాకుండా ఐకమత్యంతో మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని మీకు మళ్ళీ ఒకసారి నొక్కి చెప్తూ, ఇటువంటి ఒక మంచి సదస్సును నిర్వహించినందుకు మీ ప్రిన్సిపాల్ గారిని, అలాగే తెలుగు శాఖ అధ్యక్షుల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.